రేపు జూన్ 2వ తారీఖు 58 సంవత్సరాల పాటు తెలుగు వాళ్ళుగా, తెలుగు బిడ్డలుగా, అన్నదమ్ములుగా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఉమ్మడి ప్రాంతం మొత్తం కూడా రెండు ముక్కలుగా విడిపోయి, రెండు ప్రాంతాలుగా విడిపోయిన రోజు ఏదైతే ఉందో అది రేపటికి సరిగ్గా 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది. అంటే పుష్కర కాలం కంప్లీట్ చేసుకుందన్నమాట. 58 సంవత్సరాలు పెద్దల ఒప్పందం ఢిల్లీలో జరిగిన తరువాత భాష ప్రాతిపదికన రెండు తెలుగు రాష్ట్రాలు ఒక చోటు ఉండాలి అని మొత్తం హైదరాబాద్ సెంట్రిక్ గా డెవలప్మెంట్, రాజకీయ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి, అన్ని వ్యవస్థలు ఇక్కడికి వచ్చి పనిచేసి 58 సంవత్సరాలు, అంటే ఇంకొక 2 సంవత్సరాలు అనుకుంటే గనక 60 సంవత్సరాల పాటు ఒక రకంగా ఒక షష్టి పూర్తి కంప్లీట్ చేసుకునే అంత 60 సంవత్సరాలు అందరూ కూడా ఇక్కడే ఉండి పనిచేసిన ఆ పరిస్థితులకి ఒక బ్రేక్ వచ్చి, ముఖ్యంగా తెలంగాణ ఆకాంక్ష బలంగా ముందుకు వెళ్ళడం, అది ఎన్నో ఏళ్లుగా ఒక ప్రహసనంలా ముందుకు రావడం, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఇదే ఆకాంక్షతో అని చెప్పడం, అనేక పార్టీలు కూడా తెలంగాణ ఆకాంక్షతో రావడం, అన్ని నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా అన్ని టీఆర్ఎస్ లో కలవడం, అన్ని పార్టీలను కూడా ఏకం చేయడం, ఒక జన సమీకరణ జరగడం, అన్ని రకాలుగా అన్ని రూపాలుగా తీవ్రమైన తరువాత ఢిల్లీ పెద్దలు ప్రాంతాన్ని విభజించాల్సిందే అని నమ్మిన తరువాత, రాజశేఖర రెడ్డి మరణం, ఆ తర్వాత దీనిని నమ్మి ఇక్కడ తెలంగాణ ప్రాంతాన్ని వేరు చేయాల్సిందని నమ్మిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం ద్వారా వచ్చిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంతేకాదు ఈ రాష్ట్రానికి 12 సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా ఇందులో ఉన్న ప్లస్లేంటి, మైనస్లేంటి, తెలంగాణకు జరిగిన మంచి ఏంటి, ఆంధ్రాకి జరిగిన మంచి ఏంటి, తెలంగాణకు జరిగిన నష్టం ఏంటి, ఆంధ్రాకి జరిగిన నష్టం ఏంటి గురించి మాట్లాడదాం. ముఖ్యంగా ఈ రెండు ప్రాంతాలకి మంచి చెడులు ఏం జరిగాయి, రాజకీయంగా కొట్టుకోవడానికి మాత్రమే సరిపోతున్నాయా ఈ రెండు ప్రాంతాలు, రాజకీయంగా ఏదైనా కలిసి పని చేసుకోవడానికి ముందుకు వెళ్ళగలుగుతున్నారా, ప్రజల కోసం చేసే దృక్పథంలో ఏ పార్టీ ముందుంది, ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ మాత్రం బాగుంది అనే దాని గురించి మాట్లాడదాం.